గోదావరి జిల్లా దోసకాయలపల్లిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన మటన్ షాప్ వ్యాపారి పిల్లి ఆనంద్ను కత్తితో నరికి హత్య చేశారు. వరుసకు బావమరిది అయిన ములంకల్లకు చెందిన వ్యక్తి హత్య చేసినట్టుగా అనుమానం. ఆనంద్ చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతోనే అతని హత్య చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, 2 కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, దోసకాయలపల్లిలో పిల్లి ఆనంద్ ను చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతోనే ఒక వ్యక్తి హత్య చేశాడు. సో కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? చూసుకున్నట్లయితే ఏదైతే కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో అయితే దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవాలి. ఉదయం ఈ ఘటనతో జరగడంతో మొత్తం గ్రామం అంతా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవాలి. ఏదైతే ఆ గ్రామానికి చెందిన పిల్లి ఆనంద్ అనే వ్యక్తి స్థానికంగా మటన్ షాప్ నిర్వహిస్తూ ఉంటాడు. అయితే మటన్ వ్యాపారికి అతను ఉన్నాడు. అయితే ఈ రోజు ఉదయం అతను మొత్తం పార్థివ దేహంగా అయితే ఆయన కనిపించాడు. మొత్తం రక్తపు మడుగులో తల వెనక్కి తిరిగిపోయి రక్తపు మడుగులో చూసినప్పటికీ స్థానికులందరూ కూడా ఒక్కసారిగా భయభ్రాంతికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. నడి రోడ్డు మీద అతన్ని హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే హత్య చేసిన అతను కూడా అతనికి వరుసకి బావమరిది అయ్యే వ్యక్తి అంటూ కూడా పోలీసులు ప్రస్తుతం అయితే అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా ఇతను చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఆనంద్ ని హత్య చేసినట్లుగా కూడా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తామంటూ కూడా సీఏ సత్యకిషోర్ ఇప్పటికే తెలిసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని తీసుకుని ఏదైతే క్లూస్ టీం ను కూడా మరికొద్ది సేపట్లో అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే నిందితుడు ప్రస్తుతం అయితే పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే పోలీసులు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ శివశంకర్.